వెల్కమ్ టు మై ఛానల్ స్పైసీ ఫుడ్స్ అండి. నేను మీ దేవిని. ఈరోజు స్పైసీ ఫుడ్లో ఇంకొక స్పైసీ వంటకంతో మీ ముందుకు వచ్చాను. చేపల పులుసు అనమాట. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. తింటే కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో పూర్తిగా చూసి మీరు కూడా మీ ఇంట్లో ఒక్కసారి నేను చేసిన విధంగా చేసుకోనండి. ముందుగా నేను చందవ చేపలు తీసుకున్నాను. వాటిని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఇల్లమ్మట వచ్చినాయి చందవ చేపలు, వాటిని నేను తీసుకున్నాను అనమాట. ఇవన్నీ ఒక బౌల్లోకి వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఉప్పు కారం అనేది ఈ ముక్కలకి బాగా పట్టిద్దాం. చేపల పులుసు చాలా బాగుంటుందండి. చందవ చేపలు ముళ్ళు ఉండవు కాబట్టి చిన్నపిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తినచ్చు అనమాట. ముందుగా ఉప్పు వేసుకున్నాను, ఆ తర్వాత కొద్దిగా పసుపు వేసుకున్నాను, ఆ తర్వాత మన టేస్ట్ కొలది కారం అండి. కొంచెం కారం ఎక్కువ ఉంటేనే చేపల పులుసు చాలా బాగుంటుంది. అంతే అని ఎక్కువగా కాదండి, ఒక మీడియంగా వేసుకోవచ్చు. ఇలా కారం వేసుకున్న తర్వాత ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకుందామండి. చేపలన్నిటికీ ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పట్టేలాగా కలుపుకోవాలి. కొద్దిగా నూనె కూడా వేసుకుంటున్నానండి నేను. నూనె కూడా వేసుకొని ముక్కలన్నీ ఈ ఉప్పు కారం పట్టేలాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఈ లోపల చింతపండు నానబెట్టుకుందామండి చేపల పులుసుకి. నేనైతే ఒక 50 గ్రాముల చింతపండు అనేది నానబెట్టుకుంటున్నాను. ఇప్పుడు చేపల పులుసులోకి ఒక మసాలా పౌడర్ తయారు చేసుకుందామండి. ఏం లేదండి, అందరికీ తెలిసిందనమాట. సింపుల్ ధనియాలు, జీలకర్ర, మెంతులు ఇవన్నీ ఒక ప్యాన్లో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకొని ఈ చల్లారిన తర్వాత మనం మిక్సీలో మెత్తగా పౌడర్ చేసి పెట్టుకోవాలి. నేనైతే చిన్న రోల్ ఉంది, దానిలో మెత్తగా పొడి చేసుకున్నాను. అదే ప్యాను మళ్ళీ పొయ్యి మీద పెట్టేసుకొని ఇప్పుడు చేపలకి నేను పల్లీల నూనె వాడుతున్నానండి. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు తరుక్కొని ఇవి మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్ట్ అనేది చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఆ పేస్ట్ అనేది ఈ నూనెలో వేసుకుంటున్నాను. ఈ పేస్ట్ వేయటం వల్ల గుజ్జులాగా వస్తుందండి. చేపల పులుసు బాగా చిక్కదనంగా ఉంటుంది, చాలా బాగుంటుందండి పులుసు. 2 రోజులైనా కూడా చెడిపోదన్నమాట, వాసన అనేది రాదండి. ఉల్లిపాయ పేస్ట్ వేయటం వల్ల చేపల పులుసు నిల్వ ఉండదు అనుకుంటారు, కానీ వాసన అనేది రాదు. ఎందుకంటే మనం బాగా ఫ్రై చేస్తాం కాబట్టి. బాగా ఫ్రై చేసిన తర్వాత అప్పుడు మనం పులుసు అనేది పోసుకోవాలండి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. ఇవి కూడా బాగా ఫ్రై అయిపోవాలి. కొద్దిగా కరివేపాకు, పచ్చివాసన లేకుండా చూసుకోవాలండి. ఉల్లిపాయ పేస్ట్ పచ్చివాసన లేకుండా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను చింతపండు పులుసు తీసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఆ పులుసు కూడా వేసుకొని కొద్దిగా మరిగిన తర్వాత అప్పుడు చేపలు అనేది వేస్తానన్నమాట. కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను, ఎందుకంటే చేపల్లో మనం కొంచెం ఉప్పు వేసుకున్నాము, సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోవచ్చు. ఉప్పు సరిపోయిందో లేదో ఒక్కసారి చూసుకొని పులుసు బాగా ఉడికించుకుందామండి. బాగా మరిగిపోవాలన్నమాట. ఇందాక మనం నూరుకున్న ధనియాలు, జీలకర్ర అలాగే మెంతుల పొడి కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు వేసుకుంటేనే బాగా పులుసుగా పట్టిద్ది అనమాట. ఈ చందవ చేపల పులుసు ఎలా వండుకున్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఎగురు కూడా బాగుంటుంది, ఫ్రై పులుసు. ముందుగా మనం కలిపి పెట్టుకున్న చందవ చేపలన్నీ ఒక్కొక్కటిగా వేసుకుంటున్నాను.
పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి. ఎందుకంటే ఈ చేపల్లో ఎక్కువ ముళ్ళు ఉండవు కాబట్టి చక్కగా తినచ్చు అనమాట. మొత్తం వేసేసుకున్నానండి. చక్కగా చూడండి, ఇప్పుడు కారం అంతా కలిసిందనమాట. కాసేపు ఉడికించుకుందాము. ఉప్పు సరిపోయింది లేదో చూసుకొని తగినంత ఉప్పు వేసుకుందాము. అలాగే పచ్చిమిరపకాయలు ఘాట్లు పెట్టుకొని వాటిని కూడా ఇప్పుడు వేసుకుంటేనే ఈ పులుసులకి చాలా బాగుంటుందండి. పచ్చిమిరపకాయలు, అలాగే కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర. ఎక్కువసేపు ఉడికించుకోకూడదండి, ఎందుకంటే చేపలు విడిపోతాయి, అలాగే నుజ్జు నుజ్జు అయిపోయిద్ది. పులుసు మాత్రం భలే చిక్కగా వచ్చిందండి. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఒక్కసారి నేను చేసిన విధంగా చేసుకోనండి. ఇంటిలి పది ఎంతో ఇష్టంగా తింటారనమాట. చందవ చేపల పులుసు సూపర్ అంటే సూపర్గా ఉందండి. ముక్కు కూడా ఎక్కడ చిదిరిపోలేదు చూడండి. చేపల పులుసు అనేది కొంచెం విశాలంగా ఉన్న గిన్నె ఒకటి పెట్టుకొని మనం వండుకుంటే చక్కగా చేపలు కూడా ఎక్కడ విడిలిపోకుండా ఉంటాయండి. పులుసు అయితే రెడీ అయిపోయిందనమాట. ఇంకెందుకు ఆలస్యం, వేడి అన్నంలో పులుసు వేసుకొని తింటామంటే సూపర్ అంటే సూపర్ అనమాట. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ వీడియో పూర్తిగా చూసి మీరు మీ ఇంట్లో ఒక్కసారి నేను చేసిన విధంగా చేసుకోనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్.